దాదాపు 150 మంది స్టూడెంట్స్ ఈ 6.5 ఇయర్స్లో మీ ఆర్కా టెక్ ఎడ్యుటెక్ నుంచి పంపించారు. ఒక యూనివర్సిటీ మేము ప్రమోట్ చేసేటప్పుడు ఏంటంటే స్వయంగా మా ఆర్కా ఎడ్యుటెక్ టీమ్ ఆ కంట్రీకి వెళ్ళి ఆ యూనివర్సిటీస్ మొత్తం చూసుకొని పర్సనల్గా మేము సాటిస్ఫై అయితేనే ఇండియాలో అంటే మేము మార్కెట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కేఎస్ఎంఏ అంటే కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ ఏదైతే ఉంటుందో అది మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ. అంటే మనకి ఇండియాలో లైక్ ఢిల్లీ ఎయిమ్స్ ఎట్లానో కిర్గిస్తాన్లో కేఎస్ఎంఏ యూనివర్సిటీ అట్లాంటిది అనమాట. సో మనం ఏంటంటే కిర్గిస్తాన్లో ఈ కేఎస్ఎంఏ యూనివర్సిటీ ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్కి ఏంటంటే ఫ్రమ్ ది స్టార్టింగ్ అక్కడ యూనివర్సిటీ వెళ్ళిన దగ్గర నుంచి అంటిల్ గ్రాడ్యుయేట్ అయ్యి ఎఫ్ఎంజీ సపోర్ట్ వరకు కూడా మన సపోర్ట్ ఉంటుంది. సో మీరు రష్యాలో కూడా చాలా యూనివర్సిటీస్ని ప్రమోట్ చేస్తూ ఉన్నట్టున్నారు. ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఒక 20+ యూనివర్సిటీస్ ఉన్నాయి మన దగ్గర. రష్యాలో మెయిన్గా ఏంటంటే ఏ యూనివర్సిటీకి అయినా కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీ. ఎగ్జామ్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకే అడ్మిషన్ ఉంటుంది అనమాట. స్టూడెంట్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రమ్ ది అడ్మిషన్ అండ్ అక్కడ హాస్టల్ అకామిడేషన్స్ ఫుడ్ సర్వీస్ కంప్లీట్గా ఇస్తాం మనం. అలాగే మనము యూట్యూబ్లలో చాలా ఛానల్స్లో చూస్తూ ఉంటాము 10 lakhsలో ఎంబీబీఎస్ 20 lakhsలో ఎంబీబీఎస్ అని చెప్తూ ఉంటారు. WDOMS అని ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట, వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం వెళ్దాం అనుకున్న యూనివర్సిటీ ఆ వెబ్సైట్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. WHO రికగ్నైజేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత NMC రికగ్నైజేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్స్ కూడా చూసుకుంటే బెటర్. అది వచ్చేసరికి ECFMG అని ఒకటి ఉంటాం, ఫెయిమర్ అని ఒకటి ఉంటుంది. ఈ రెండు ఇంటర్నేషనల్ అక్రెడిటేషన్స్. సో ఈ అక్రెడిటేషన్స్ ఉన్న ఏ యూనివర్సిటీలో చదివినా కూడా మనం బెస్ట్ యూనివర్సిటీ అనేది ఒకటి. ఉజ్బెకిస్తాన్ అనుకోండి ఒక 14 to 15 lakhsలో యూనివర్సిటీ ఫీజు కంప్లీట్ అవుతుంది. లైక్ కిర్గిస్తాన్ తీసుకున్నాం అనుకోండి ఒక 20 to 22 lakhsలో కిర్గిస్తాన్ బడ్జెట్ కంప్లీట్ అవుతుంది. అండ్ రష్యా తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 27 to 30 lakhsలో యూనివర్సిటీ బడ్జెట్ కంప్లీట్ అవుతుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రతి ఏడాది ఎంతో మంది ఎంబీబీఎస్ చదువుకోవాలనుకునే స్టూడెంట్స్ విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎంబీబీఎస్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అండ్ సీట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అదే విదేశాలకు వెళ్తే అక్కడ తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి విదేశాలలో ఎంబీబీఎస్ చేయాలి అంటే ఆ యూనివర్సిటీకి సంబంధించి ఏ కంట్రీలో బాగుంటుంది అనే దానికి సంబంధించి పేరెంట్స్కి స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి మనతో ఉన్నారు శివరామకృష్ణ ఆర్కా ఎడ్యుటెక్ నుంచి. సో ఆర్కా ఎడ్యుటెక్ డైరెక్టర్ తను శివరామకృష్ణ. 6.5 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే ఎంతోమంది స్టూడెంట్స్ని విదేశాలకు పంపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రష్యా, కిర్గిస్తాన్ అండ్ ఫిలిప్పీన్స్కి వీళ్ళు పంపిస్తూ ఉన్నారు. మరి విదేశాలలో ఎంబీబీఎస్ చేయాలని అనుకునే స్టూడెంట్స్కి ఉండే డౌట్స్ అన్నీ కూడా మనము శివరామకృష్ణ గారిని అడిగి క్లారిఫై చేసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే మేడం. సో మీరు ఇప్పటివరకు అంటే మీరే ఇందాక చెప్పడం జరిగింది ఒక దాదాపు 150 మంది స్టూడెంట్స్ ఈ 6.5 ఇయర్స్లో మీ ఆర్కా టెక్ ఎడ్యుటెక్ నుంచి పంపించారు అని. సో ఈ ఎక్స్పీరియన్స్తో ముఖ్యంగా మీ దగ్గరకు వచ్చే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ యూనివర్సిటీకి కంట్రీకి సంబంధించి వాళ్ళకుండే డౌట్స్ ఏంటి, అండ్ మెయిన్గా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఏం ఆలోచించాలి ఒక యూనివర్సిటీని ఒక కంట్రీని చూస్ చేసుకోబోయే ముందు, ఏ విషయాలకు సంబంధించి వాళ్ళకి అవగాహన పెంచుకోవాలి? ఎస్ మ్యామ్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చదవాలని వాళ్ళ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆలోచిస్తారనమాట. సో మెయిన్గా మనం చెక్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్ ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన NMC గజెట్ గైడ్లైన్స్ చూసుకోవాలి ఫస్ట్. సో NMC గజెట్ గైడ్లైన్స్ ఏంటంటే ఖచ్చితంగా ఒక స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళేటప్పుడు 54 months థియరీ చదివి ఉండాలి అక్కడ, ప్లస్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ చేయాలి. అంటే టోటల్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 5.5 years ఆ కంట్రీలో చదివి ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే అక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉండాలన్నమాట. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మన ఇండియన్ గవర్నమెంట్లో మనకి ఏదైతే మేజర్గా ఎంబీబీఎస్లో మనం 18 subjects చదువుతామో ఆ 18 subjects ఆ కంట్రీలో చదివి ఉండాలి. ఓకే. తర్వాత లాస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మనం ఏ కంట్రీలో అయితే ఎంబీబీఎస్ చేస్తున్నామో ఆ కంట్రీలో లైసెన్స్ తీసుకొని అప్పుడు ఇండియా రావాలన్నమాట. సో ఇది మనకి NMC ఇచ్చిన November 18, 2021లో గజెట్ ఇచ్చారు. సో ఆ గజెట్ తర్వాత ఏ కంట్రీ అయితే ఫాలో అవుతుందో ఆ కంట్రీకి వెళ్ళి మనం ఎంబీబీఎస్ చేసుకొని రావచ్చు. ప్లస్ ఇండియాకి వచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడే మన డిగ్రీ అనేది వ్యాలిడ్ అవుతుంది ఇక్కడ. ఇది మెయిన్ మేడం. కానీ మెయిన్గా ఆ యూనివర్సిటీకి ఐడెంటిటీ ఉందా అనేది మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుందా? షూర్ మేడం, తప్పకుండా మేడం. యాక్చువల్గా ఏంటంటే మనం ఏదైతే కంట్రీ అండ్ యూనివర్సిటీస్ వెళ్దాం అనుకుంటున్నామో WDOMS అని ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట, వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం వెళ్దాం అనుకున్న యూనివర్సిటీ ఆ వెబ్సైట్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటంటే WHO రికగ్నైజేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి.
తర్వాత ఎన్ఎంసి రికగ్నైజేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. మెయిన్గా ఏంటంటే మనం అబ్రాడ్ వెళ్ళేటప్పుడు ప్లస్ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్స్ కూడా చూసుకుంటే బెటర్. అది వచ్చేసరికి ఈసీఎఫ్ఎంజీ అని ఒకటి ఉంటాం, ఫేమర్ అని ఒకటి ఉంటుంది. ఈ రెండు ఇంటర్నేషనల్ అక్రెడిటేషన్స్. సో ఈ అక్రెడిటేషన్స్ ఉన్న ఏ యూనివర్సిటీలో చదివినా కూడా మనం బెస్ట్ యూనివర్సిటీ అనేది ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ యూనివర్సిటీస్తో పాటు మనం అబ్రాడ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మెయిన్గా అంటే ఒక బెస్ట్ కన్సల్టెన్సీ కూడా సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక యూనివర్సిటీ మేము ప్రమోట్ చేసేటప్పుడు ఏంటంటే స్వయంగా మా ఆర్కా ఎడ్యుటెక్ టీమ్ ఆ కంట్రీకి వెళ్ళి ఆ యూనివర్సిటీస్ మొత్తం చూసుకొని పర్సనల్గా మేము సాటిస్ఫై అయితేనే ఇండియాలో అంటే మేము మార్కెట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మన స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, అక్కడ ల్యాబ్స్ ఏంటి, లైబ్రరీస్ ఏంటి, అక్కడ స్టూడెంట్స్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ సెట్ అవుతుందా లేదా అని ముందుగా అన్ని చెక్ చేసుకున్న తర్వాతే మేము ఒక యూనివర్సిటీ ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అంటే మేము తెలుసుకోవచ్చా హౌ రష్యా అండ్ ఫిలిప్పీన్స్ అండ్ కిర్గిస్తాన్ ది బెస్ట్ యూనివర్సిటీస్ అంటే మీ రీసెర్చ్లో బెస్ట్ అనిపించినాయి మీకు? ఎందుకంటే మేడం ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంట్రీ చూస్ చేసుకున్నా కూడా ఫస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా మనకి చాలా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎప్పుడైనా కూడా మన ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ఇస్తాం. ఎందుకంటే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, అక్కడ అంటే దానికి ఉన్న అటాచ్డ్ హాస్పిటల్ కానీ, దానికి ఉన్న క్లినికల్స్ కానీ, అక్కడ వర్క్ చేసే ఫ్యాకల్టీ కానీ అంతా కూడా స్టాండర్డైజ్డ్గా ఉంటుందన్నమాట. లైక్ సమ్ ఆఫ్ ది ప్రైవేట్ యూనివర్సిటీస్ అనుకోండి, వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉంటాం, ఫ్యాకల్టీ ప్రాబ్లమ్ ఉంటాం, సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో రష్యా అండ్ కిర్గిస్తాన్ మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్. సో కాబట్టి ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, స్టూడెంట్కి ఏంటంటే డిగ్రీ కూడా సేఫెస్ట్ డిగ్రీ అనమాట. స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చేయడానికి అబ్రాడ్ వెళ్తూ ఉంటారు కదా, సో అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్కి సంబంధించి, వాళ్ళ ఆహారానికి, వాళ్ళు తీసుకునే ఫుడ్కి సంబంధించి అంటే ఎవరు అక్కడ చూసుకునేది? ఎస్ మ్యామ్, యాక్చువల్లీ ఏంటంటే మనం ఒక యూనివర్సిటీ ప్రమోట్ చేసేటప్పుడు ఏంటంటే చాలామంది మన తెలుగు స్టూడెంట్స్ ఉంటారనమాట వెళ్ళేవాళ్ళు. సో కాబట్టి ఏంటంటే మనం ఏదైతే యూనివర్సిటీ చేస్తున్నామో ఆ యూనివర్సిటీలో ఖచ్చితంగా మనం క్యాంటీన్ సెటప్ చేయడం జరుగుతుంది అనమాట. సో అక్కడ మన తెలుగు చెఫ్స్ని తీసుకెళ్ళి అక్కడే మన తెలుగు ఫుడ్ కుక్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఆల్మోస్ట్ యూనివర్సిటీ ఇన్సైడ్ ది క్యాంపస్ అంటే మనకు హాస్టల్స్ ఉంటాయి. సో అంతా కూడా యూనివర్సిటీలు ప్రొవైడ్ చేస్తారు. మన ఫుడ్ అనేది మనం సైడ్ నుంచి మనం కన్సల్టెన్సీ సైడ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు తెలుగు స్టేట్స్ నుంచే కదా మీరు పంపించేది స్టూడెంట్స్ని, సో వాళ్ళకి మనకి తెలుగు ఫుడ్ 100% దొరుకుతుంది మేడం, ఎటువంటి ప్రాబ్లం లేదు. నార్మల్గా ఏంటంటే మనం ఇక్కడ ఎట్లయితే ఫుడ్ తింటామో లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ డిన్నర్ ఉంటుంది. ప్లస్ మన గ్రాసరీస్తోనే మన తెలుగు చెఫ్స్ వండుతారు కాబట్టి సేమ్ టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే, అంటే ఒకవేళ స్టూడెంట్స్కి ఏమైనా పర్సనల్గా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదురైనా కానీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి టీం ఏమైనా ఉంటుందా? షూర్ మేడం, యాక్చువల్లీ ఏంటంటే మనం యూనివర్సిటీ లోపల ముందుగానే మనం అగ్రిమెంట్ తీసుకుంటాం అనమాట. యూనివర్సిటీ ఇన్సైడ్ ది క్యాంపస్లో మాకు ఒక ఆఫీస్ స్పేస్ కావాలని. సో ఆఫీస్ స్పేస్ ఉంటుంది, దాంట్లో ఏంటంటే మన 24/7 మన తెలుగు రిప్రజెంటేటివ్ అక్కడ ఉంటారు. స్టూడెంట్కి ఏ ఇష్యూ వచ్చినా కూడా లైక్ వీసా సంబంధించింది కానీ, అకాడమిక్స్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ ఏది ఉన్నా కూడా స్టూడెంట్ డైరెక్ట్గా ఆ ఆఫీస్కి వస్తే కనుక విత్ ఇన్ 1 or 2 daysలో మనం సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది అనమాట. సో 24/7 మన తెలుగు కేర్ టేకర్స్ ఉంటారు. సో పేరెంట్స్ ఎటువంటి భయపడాల్సిన పని లేదు. కిర్గిస్తాన్లో గవర్నమెంట్ ఎంబీబీఎస్ యూనివర్సిటీస్కి ఒక కొత్త అప్డేట్ ఇచ్చినట్టు తెలుస్తోంది న్యూస్లో, సో ఏంటి అది తెలుసుకోవచ్చా? యాక్చువల్లీ మేడం ఇంతకుముందు కిర్గిస్తాన్లో మనకు ఆల్మోస్ట్ ఒక 24+ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో అక్కడ రీసెంట్గా ఏంటంటే అక్కడ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది ఏంటంటే ఈ మెడికల్ కాలేజెస్ మీద ఒక లైసెన్సింగ్ యాక్ట్ తీసుకొచ్చారనమాట. అంటే అన్ని యూనివర్సిటీస్కి ఎగ్జాక్ట్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, అక్కడ ఫ్యాకల్టీస్ ఏంటి, మెడికల్ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ చేయడానికి ఈ డెసిషన్ తీసుకున్నారు. అప్పుడు ఏంటంటే కేఎస్ఎంఏ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ అక్కడ ఉంది. సో ఆ గవర్నమెంట్ యూనివర్సిటీకి అంటే ఆ రైట్స్ ఇచ్చారనమాట. యూనివర్సిటీస్ ఒకసారి అన్ని చెక్ చేసుకొని ఏ యూనివర్సిటీస్కి లైసెన్స్ ఉండాలి, ఏ యూనివర్సిటీస్కి లైసెన్స్ ఉండకూడదని చెప్పి. సో దాంట్లో ఆల్మోస్ట్ మనకు ఒక 24 యూనివర్సిటీస్ అక్రెడిట్ అంటే లైసెన్స్కి అప్లై చేసుకున్నారు. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 13 యూనివర్సిటీస్కి లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో మనకుంది ఏంటంటే అంటే దీంట్లో 1 year అక్రెడిటేషన్ ఉన్న యూనివర్సిటీస్ ఒక 7 యూనివర్సిటీస్కి 1 year లైసెన్స్ ఇచ్చారు. ఇంకొక 5 యూనివర్సిటీస్ మాత్రం 6 years లైసెన్స్ ఇచ్చారనమాట. సో స్టూడెంట్స్ గమనించాల్సింది ఏంటంటే ఈ ఏదైతే లైసెన్స్ క్యాన్సిల్ అయిన యూనివర్సిటీస్కి వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ ఇంకోటి 1 year లైసెన్స్ ఉన్న యూనివర్సిటీకి కూడా వెళ్ళినా కూడా ప్రాబ్లమే, ఎందుకంటే దానికి ఉంది 1 year లైసెన్సే. సో ఎప్పుడైనా కూడా స్టూడెంట్స్ రేపు కిర్గిస్తాన్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 6 years లైసెన్స్ ఉన్న యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే బెటర్. దాంతోపాటు ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ కేఎస్ఎంఏ అంటే కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ ఏదైతే ఉంటుందో అది మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ.
అంటే మనకి ఇండియాలో లైక్ ఢిల్లీ ఎయిమ్స్ ఎట్లానో కిర్గిస్తాన్లో కేఎస్ఎంఏ యూనివర్సిటీ అట్లాంటిది అనమాట. సో వాళ్ళకే అంటే వాళ్ళు మెడికల్ యూనివర్సిటీస్ అన్నిటికీ కరికులం ఎట్లా ఉండాలి, క్లినికల్ ఎక్స్పోజర్ ఎట్లా ఉండాలి, స్టూడెంట్స్ మొత్తం కూడా కరికులం అన్ని యూనివర్సిటీస్కి వీళ్ళే ఇస్తారు. సో వీళ్ళు మెయిన్ హోల్డ్ అనమాట ఈ యూనివర్సిటీ. సో మనం ఏంటంటే కిర్గిస్తాన్లో ఈ కేఎస్ఎంఏ యూనివర్సిటీ ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఏంటంటే ఆ యూనివర్సిటీస్కి వెళ్ళే బదులు డైరెక్ట్ మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీలోనే జాయిన్ అయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఇప్పుడు మన ఇండియా నుంచే వెళ్తూ ఉంటారా స్టూడెంట్స్? వేరే అబ్రాడ్ కంట్రీస్ నుంచి కూడా మీరు ప్రమోట్ చేసే యూనివర్సిటీస్కి వస్తూ ఉంటారండి? ఎస్ మేడం, ఇట్స్ మిక్స్ ఆఫ్ అంటే అన్ని కంట్రీస్ నుంచి ఉంటారు. కానీ మాక్సిమం రేషియో చూసుకుంటే కనుక 60 to 70% మన ఇండియన్స్ ఉంటారు, ఇంకా మిగిలిన 30% అదర్ నేషనాలిటీస్ ఉంటారు అనమాట. ఓకే, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ అక్కడికి వస్తూ ఉంటారు కదా, కానీ వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీకి సంబంధించి అక్కడ ఏమైనా స్పెషల్ సిస్టమ్ ఉంటుందా? ఆ యూనివర్సిటీస్ తీసుకుంటాయి ఏమైనా సిస్టమ్? షూర్ మేడం, ఎందుకంటే ప్రతి యూనివర్సిటీలో కూడా మనకి ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. సో ఆ ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్లో స్టూడెంట్ అకాడమిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్స్ ఎన్రోల్మెంట్ కానీ లేదంటే వీసా ఎవ్రీ ఇయర్ మనం రెన్యువల్ చేసుకోవాలన్నమాట. సో ఆ వీసా రెన్యువల్ అప్పుడు మనం ఇంటర్నేషనల్ అక్కడికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే కనుక వీసా వాళ్ళు రెన్యువల్ చేసి పెడతారు. ప్లస్ ఇంకోటి మన సైడ్ నుంచి సపోర్ట్ సిస్టమ్ ఏంటంటే మేము ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్లు మేము ఏ యూనివర్సిటీ ప్రమోట్ చేస్తామో అక్కడ మన ఆఫీస్ సెటప్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్కి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది కన్సల్టెంట్స్ ఏంటంటే అడ్మిషన్ చేస్తారు, కానీ అక్కడ సర్వీస్ ఇవ్వటం చాలా తక్కువ మంది, అతి తక్కువ మంది ఇస్తారనమాట. దాంట్లో మంది ఒక కన్సల్టెన్సీ ఆర్కే ఎడ్యుటెక్. సో స్టూడెంట్కి ఏంటంటే ఫ్రమ్ ది స్టార్టింగ్ అక్కడ యూనివర్సిటీ వెళ్ళిన దగ్గర నుంచి అంటిల్ గ్రాడ్యుయేట్ అయ్యి ఎఫ్ఎంజీ సపోర్ట్ వరకు కూడా మన సపోర్ట్ ఉంటుంది. ఓకే, ఆ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఇక్కడ మళ్ళీ తిరిగి ఇండియాలో డాక్టర్ అవ్వాలనుకుంటే ఎగ్జామ్ ఉంటుంది కదా, దానికి మీరేమైనా సపోర్ట్ చేస్తారా? తప్పకుండా మేడం. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి మనకి ఎఫ్ఎంజీ సపోర్ట్ ఉంటుంది యూనివర్సిటీలో. సో స్టూడెంట్కి ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది కంప్లీట్గా మనం సపోర్ట్ ఉంటుంది అనమాట యూనివర్సిటీలో. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ ఇండియాకి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ పాస్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే ఈ 6 years డిగ్రీ అనేది వ్యాలిడే కాదని తెలుస్తుంది. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే రకరకాల యూనివర్సిటీస్కి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ 1 take 2 take 3 takes చేస్తున్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. సో ఎప్పుడైనా కూడా ఏంటంటే ఎఫ్ఎంజీ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వాలంటే మనం చదివిన యూనివర్సిటీ మంచిదై ఉండాలి, అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుండాలి. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే ఆబ్వియస్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎఫ్ఎంజీ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ యూనివర్సిటీస్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అక్కడ డాక్టర్స్గా సెటిల్ అవుతాయి. ఇప్పుడు ఇండియాలో ఎంత బాగా ఎర్న్ చేస్తున్నారో అక్కడ వాళ్ళకి అంతే బాగుంటుందా? ఆబ్వియస్లీ మేడం, కానీ చాలా మంది ఏంటంటే అబ్రాడ్లో చదివిన వాళ్ళు ఒక 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇండియా వస్తారు. మిగిలిన 10% ఏంటంటే ఆబ్వియస్లీ వాళ్ళు చదివిన కంట్రీస్లో కానీ లేదంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్లో పీజీ చేద్దాం అనుకుంటారు. సో దీంట్లో ఏంటంటే మనకి ఆబ్వియస్గా అబ్రాడ్లో పీజీ చేయాలంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూఎస్ కానీ యూకే కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇట్లా ఈ కంట్రీస్లో మనం పీజీ చేసుకోవచ్చు. సో ఆ పీజీ చేసుకోవాలంటే మనకు అక్కడ లోకల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకుని స్టూడెంట్ అక్కడికి వెళ్ళి పీజీ చేసుకుని సెటిల్ అవుతారనమాట. సో మీరు రష్యాలో కూడా చాలా యూనివర్సిటీస్ని ప్రమోట్ చేస్తూ ఉన్నట్టున్నారు, అండ్ రష్యాలో చాలా యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ఒకవేళ అక్కడ ఎంబీబీఎస్ చేయాలనుకునే స్టూడెంట్స్ ఎంబీబీఎస్ యూనివర్సిటీకి సంబంధించి అంటే యూనివర్సిటీకి ఐడెంటిటీ ఉందా లేదా, సరైన యూనివర్సిటీని ఎట్లా వాళ్ళు తెలుసుకునేది? ఎస్ మేడం, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే రష్యా అంటే ఒక పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 100+ యూనివర్సిటీస్ ఉన్నాయి, అసలు ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఎట్లా తెలుసుకోవాలి ఏంటనేది. సో ఇక్కడ మనం మెయిన్గా ఏంటంటే ఒకటి స్టూడెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రొఫైల్ తీసుకుంటాం ముందు, అంటే వాళ్ళ ఇంటర్మీడియట్ స్కోరింగ్ ఎట్లా ఉంది, వాళ్ళ నీట్ స్కోరింగ్ ఎట్లా ఉందని. సో దాన్ని బట్టి మనం ప్రొఫైల్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఒక 20+ యూనివర్సిటీస్ ఉన్నాయి మన దగ్గర. సో ఈ 20+ యూనివర్సిటీస్లో మనం ఏంటంటే బెస్ట్ కొంచెం ఒక తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్న యూనివర్సిటీస్ మనం ప్రమోట్ చేస్తాం. ఓకే, సో దాంట్లో ఏంటంటే ప్రతి రష్యాలో మెయిన్గా ఏంటంటే ఏ యూనివర్సిటీకి అయినా కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీ. ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా రాయాలి. ఎగ్జామ్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకే అడ్మిషన్ ఉంటుందన్నమాట. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తాం, స్టూడెంట్ని ఎగ్జామ్కి రాయిస్తాం. ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు మెయిన్ ఏంటంటే ప్రతి యూనివర్సిటీ కూడా చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనమాట. సో మనకి లైక్ ఒక 300 సీట్స్ ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే స్టూడెంట్ అక్కడికి వెళ్ళేటప్పుడు మెయిన్గా తెలుగు స్టూడెంట్స్ ఎవరు ఎక్కువ ఉన్నారు, ప్లస్ అక్కడ ఏంటంటే మన చాలామంది ఏంటంటే ఫుడ్ చాలా ఇబ్బంది పడతారు రష్యాలో, కానీ అట్లాంటి ఇబ్బందులు లేకుండా మనం చేసే యూనివర్సిటీస్ ఏంటంటే కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ ఇచ్చి స్టూడెంట్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రమ్ ది అడ్మిషన్ అండ్ అక్కడ హాస్టల్ అకామిడేషన్స్, ఫుడ్ సర్వీస్ కంప్లీట్గా ఇస్తాం మనం. అలాగే మనము యూట్యూబ్లలో చాలా ఛానల్స్లో చూస్తూ ఉంటాము 10 lakhsలో ఎంబీబీఎస్, 20 lakhsలో ఎంబీబీఎస్ అని చెప్తూ ఉంటారు. ఇవి ఎంతవరకు నమ్మొచ్చు? మేడం ఆబ్వియస్లీ అంటే మనకి
బడ్జెట్లో అయితే కనుక యూనివర్సిటీస్ ఉన్నాయి అబ్రాడ్లో. యాక్చువల్గా ఏంటంటే మనకి స్టార్టింగ్ అంటే ఒక 14 lakhs బడ్జెట్ నుంచి అంటిల్ 30 to 40 lakhs బడ్జెట్ వరకు కూడా యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట. అది డిపెండ్స్ ఆన్ ది కంట్రీ అండ్ డిపెండ్స్ ఆన్ ది కాలేజ్ని బట్టి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఒక ఉజ్బెకిస్తాన్ అనుకోండి, ఒక 14 to 15 lakhsలో యూనివర్సిటీ ఫీజు కంప్లీట్ అవుతుంది. లైక్ కిర్గిస్తాన్ తీసుకున్నాం అనుకోండి, ఒక 20 to 22 lakhsలో కిర్గిస్తాన్ బడ్జెట్ కంప్లీట్ అవుతుంది. అండ్ రష్యా తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 27 to 30 lakhsలో యూనివర్సిటీ బడ్జెట్ కంప్లీట్ అవుతుంది. సో అట్లా డిపెండ్స్ ఆన్ ది బడ్జెట్ని బట్టి యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మనం ఏంటంటే ముందుగా మనం చూసుకునేటప్పుడు ఖచ్చితంగా ఫీజు అనేది కన్సల్టెన్సీ దగ్గర ఎంత అవుతుంది, మనం ఎంత కట్టాలి ఏంటనేది క్లారిటీ తీసుకొని అడ్మిషన్ తీసుకుంటే బెటర్ అనమాట. ఇంకోటి అంటే ఒక స్టూడెంట్ని వాళ్ళ పేరెంట్స్ ఎంతో అంటే డబ్బులు సేవ్ చేసి ఇన్ని లక్షల రూపాయలు వాళ్ళ మీద పెట్టి ఒక వేరే కంట్రీకి పంపిస్తూ ఉంటే అక్కడ సేఫ్టీకి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి తల్లిదండ్రులు చాలా భయపడుతూ ఉంటారు. అంటే ఇంత డబ్బులు పెడితే చివరికి మనకి న్యూస్ ఛానల్స్లో కానీ మనం న్యూస్లో వింటూ ఉన్నాము, ఆ స్టూడెంట్ అక్కడ దయనీయ పరిస్థితిలో ఉంటారు. ఇట్లాంటి ఎన్నో కేసెస్ మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ విషయంలో ఇప్పుడు అబ్రాడ్ పంపించే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? మేడం మెయిన్గా ఏంటంటే మేడం ఫస్ట్ మనం అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఏదైతే యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నామో ఆ యూనివర్సిటీ ఫీజు డైరెక్ట్ యూనివర్సిటీకే ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకటి మెయిన్ థింగ్. ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఫస్ట్ కన్సల్టెంట్సే ఇక్కడ మాకు యూనివర్సిటీ ఫీజు మాకు కట్టండి, మేము అక్కడ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేస్తాం అంటారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిన్గా జరిగే ప్రాబ్లమ్స్ అనమాట. సో ఎప్పుడైనా కూడా పేరెంట్ ఏంటంటే డైరెక్ట్ యూనివర్సిటీ ఫీజు యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అది లీగల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది కన్సల్టెంట్స్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో టైంకి అంటే మార్కెట్ టైం చాలామంది వచ్చేస్తారు. సో మనం ఏంటంటే ఒక అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఆ కన్సల్టెన్సీ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, వాళ్ళు ఏ కంట్రీస్ చేస్తారు, వాళ్ళ స్టూడెంట్స్ ఎంతమంది పంపించారు, సో ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పేరెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్లస్ ఆ కంట్రీలో అంటే వాళ్ళు విజిట్ చేస్తున్నారా లేదా కన్సల్టెంట్స్, సో ఇది చూసుకొని జాయిన్ అయితే కనుక ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ జర్నీ అనేది స్మూత్గా ఉంటుంది అనమాట. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఇట్లా రాంగ్ గైడెన్స్ లేకుండా రాంగ్ కన్సల్టెన్సీస్కి వెళ్ళి ఇబ్బంది పడుతున్న పిల్లలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. సో అట్లాంటి ఇబ్బందులు పడకూడదంటే ఖచ్చితంగా మీరు ముందు పేరెంట్స్ అనే వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు ముందుగా చెక్ చేసుకొని ఆ కన్సల్టెన్సీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కంప్లీట్గా చెక్ చేసుకుంటే ఎటువంటి ఇష్యూస్ ఉండవు అనమాట. ఓకే, అంటే ఈ యూనివర్సిటీని ప్రమోట్ చేస్తుంది కన్సల్టెన్సీస్ కదా, కన్సల్టెన్సీ త్రూనే మళ్ళీ యూనివర్సిటీకి పే చేస్తారు కదా, సో డైరెక్ట్ యూనివర్సిటీకి పే చేయడానికి ఎట్లా ఉంటుంది? లేదు మేడం, మనం అడ్మిషన్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్లోనే యూనివర్సిటీ బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి. సో ఒక పేరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, డైరెక్ట్ వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ ఫారెక్స్ ఉంటుందన్నమాట. సో ఇంటర్నేషనల్ ఫారెక్స్ వాళ్ళు ఇక్కడ నుంచి బ్యాంక్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయొచ్చు డైరెక్ట్గా. సో వైర్ ద్వారా చేస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళు డైరెక్ట్గా స్మూత్ అండ్ వెరీ ఈజీ ప్రాసెస్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ పాయింట్స్ టు ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.